ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ సీనియర్ కీలక నేత రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ బానతు సుజాత నాయక్ గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్మెన్ ఘాట్ లో హనుమాన్ దేవస్థానం మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామ్రెడ్డి, జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ, డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి అనగా రాజశేఖర్ రెడ్డి తదితరులు అయితే ఉన్నారు. తెలంగాణలో మరో సీనియర్ కీలక నేత అనగా బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ అయితే చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కరిగా కీలక నేతలు గెలిచిన వారు, పార్టీలో బలంగా ఉన్న నేతలు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతుండడంతో రాష్ట్రంలో పార్టీకి కాపాడుకునే పరిస్థితిలో ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఒక్కొక్కరుగా బయటికి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదంటున్నారు రాజకీయ నిపుణులు.